చిరునవ్వుకున్న శక్తి. ప్రాణాధార శక్తిని పదిలపరుచుకుంటూ సంతులిత ఆహారాన్ని తీసుకోండి. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ సుఖంగా ఉండండి. తనలో తాను సంతోషాన్ని పొందేవాడు తన దేహం ఆహారం వల్ల కాక భగవంతుడి వల్ల విద్యుత్ ప్రవాహంతోనూ ప్రాణశక్తితోనూ నిండి ఉందని కనిపెడతాడు. చిరునవ్వు నవ్వలేనని మీకు అనిపిస్తే అద్దం ముందు నించొని మీ నోటిని వేళ్లతో లాగి చిరునవ్వు తెప్పించుకోండి. అంత ముఖ్యమైనది అది. ఆహార విషయంలోనూ, ఔషధాలతోనూ, ఉపవాసంతోనూ, శరీరాన్ని శుద్ధి చేసే విషయంలోనూ నేను కొద్దిగా ప్రస్తావించిన చికిత్సా పద్ధతులు వాటి ఫలిత విషయంలో పరిమితమైనవి. కానీ వ్యక్తి సంతోషభరితుడయి ఉన్నప్పుడు అతడు భగవంతుడి అక్షయశక్తి సహాయాన్ని అర్థిస్తాడు. అంటే నా ఉద్దేశం హృదయపూర్వకమైన ఆనందమే కాని లోపల అనుభవించకపోయినా బయటికి కనబరిచే కపట నటన కాదు. మీ సంతోషం హృదయపూర్వకమైతే మీరు చిరునవ్వుల శ్రీమంతులు. స్వచ్ఛమైన చిరునవ్వు శరీరంలోని ప్రతి కణానికి ప్రాణమనే విశ్వశక్తి ప్రవాహాన్ని పంపిణీ చేస్తుంది. సంతోషవంతుడు వ్యాధిగ్రస్తుడు కావడం తక్కువ. కారణమేమంటే సంతోషమనేది అధికారిక విశ్వ ప్రాణశక్తి సరఫరాను శరీరంలోకి నిజంగా ఆకర్షిస్తుంది. నయం చేయడానికి సంబంధించిన ఈ విషయం మీద చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి. ప్రధానమైన సంగతి ఏమిటంటే మనం అపరిమితమైన మనశ్శక్తి మీద ఎక్కువగా ఆధారపడాలి. జబ్బు చేయకుండా కాపాడుకోవడానికి పెట్టుకోవలసిన నియమాలు: ఆత్మనిగ్రహం, వ్యాయామం, సరిగా తినడం, పళ్ళ రసాలు పుష్కలంగా తాగడం, అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉండడం, ఎల్లవేళలా అంతరంగంలో నుంచి చిరునవ్వు వేలారుస్తూ ఉండడం. ఆ చిరునవ్వులు ధ్యానం నుంచి వస్తాయి. అప్పుడు మీరు భగవంతుడి శాశ్వత శక్తిని కనిపెడతారు. మీరు ఆయనతో పరమానందంలో ఉన్నప్పుడు మీరు ఎరుకతో స్వస్థతాకారకమైన ఆయన సాన్నిధ్యాన్ని మీ శరీరంలోకి తెస్తారు. థ్యాంక్ యూ.